ఆల్రెడీ ఉన్నవాడు, అప్పుడే పుట్టినోడేం కాదు. ఆయన ఏమంటున్నాడు? అబ్రహాము కంటే ముందున్నవాడని నేను అంటాడు యేసయ్య. ఏమంటాడు? నిండు నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహామును చూచావా అంటే ఆయన అంటాడు, అబ్రహాము కంటే ముందున్నవాడని నేను అంటాడు. అర్థమైందా? ఏమంటాడు? అబ్రహాము కంటే ఆయన అంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆమేన్. అయితే ఆయన పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? పరలోకంలో ఉన్నాడు. పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేస్తే గనక ఆయన యెహోవా దూతగా ప్రత్యక్షమాయను. ఏంటమ్మా? యెహోవా దూత అనే మాట పాత నిబంధనలు ఎక్కడ కనపడ్డా కూడా పండితులు ఏమంటారంటే అక్కడ బ్రాకెట్లో యేసుక్రీస్తుని పెట్టుకోండి అంటాడు. ఏమంటాడు? దేవుని దూత వేరు, దేవుని దూతలు మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు, ఉరియేలు, చాలామంది దేవదూతలు ఉన్నారు. కెరూబులు, సెరాపులు, మహాదేవదూత గణాలు ఉన్నారు. కానీ ఎక్కడైతే యెహోవా దూత అనే మాట వచ్చిందో అక్కడ వెంటనే బ్రాకెట్లు ఏం పెట్టుకోవాలి? యేసుక్రీస్తు. అర్థమైందా? యెహోవా దూత అనే మాట ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎక్కడ కనపడ్డా కూడా అది దూతలు కాదు, అది యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తుకి ఎప్పుడు మారాడంటే మత్తయి సువార్తలో యేసు ప్రభుగా మారాడు, లూకా సువార్తలో క్రీస్తుగా మార్చబడ్డాడు ఆయన. అప్పుడు దాకా ఆయన పేరు యేసు కాదు, మా యేసు క్రీస్తు. అంతకంటే ఆయన యేసు ఎప్పుడయ్యాడంటే యెహోవా దూతగా ఉన్నటువంటి యేసు మనం గమనించుకుంటే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, సువార్తల గ్రంథాలలో మనం గమనించుకుంటే ఆయన పేరు యేసు అని పెట్టబడును, ఆయన పేరు క్రీస్తు అని పెట్టబడును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో దట్ పాత నిబంధనలు ఎక్కడ కూడా యేసు అనే మాట కనబడదు, క్రీస్తు అనే మాట అంతకంటే కనబడదు. కొత్త నిబంధనలు మాత్రమే కనపడిద్ది. అంటే పుట్టినప్పుడు యేసు అయ్యాడు, పుట్టక ముందు ఏమై ఉన్నాడు ఆయన? ఆమేన్, ఆమేన్. ఆయన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన బలవంతుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన సృష్టిని చేసిన సృష్టికర్తగా ఉన్నాడు.